హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను కొర్రమీను చేపల పులుసు అయితే చేశానండి. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా అయితే చేసేయచ్చు. నేను ఇందులో ఆనియన్స్ లేకుండా అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది తెలంగాణ స్టైల్ అన్నమాట. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. నేనైతే ఒక గిన్నె తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే చింతపండు అయితే నేను తీసుకున్నాను. అది కొద్దిగా వాటర్ పోసి ఒక 2 సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలండి చింతపండుని. కొంచెం డస్ట్ ఏమన్నా ఉంటే పోతుందన్నమాట. ఇప్పుడు నీళ్ళు వంపేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ అయితే పోసుకొని పెట్టుకుంటున్నాను. కొద్దిసేపు నాననివ్వాలండి. ఇప్పుడైతే ఉప్పు వేసి బాగా చక్కగా అయితే కడుక్కొని రెడీగా అయితే పెట్టుకున్నానండి చేప ముక్కల్ని. అందులో కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. నాన్ వెజ్కి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం అన్నమాట. కొద్దిగా కారం కూడా ఎక్కువనే పడుతుంది చేపల పులుసు కాబట్టి. అందులో నేను ఒక టీ స్పూన్ అంత ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్స్ అయితే చేసుకుందామండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా చేప ముక్కలకైతే కారం ఉప్పు అయితే పడుతుందన్నమాట. నా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. ఒకసారి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చేప ముక్కలకైతే అంతా పట్టేసిందండి. అంతా బాగా కలిపి పెట్టేశాను. ఇప్పుడైతే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉండదు కానీ దాన్ని అయితే బాగా పీసుకి దాన్ని జ్యూస్ తీసి తీసుకోవాలండి. చాలా చిక్కగా ఉండేటట్టు అయితే చూసుకోవాలన్నమాట. ఎంత చిక్కగా ఉంటే గ్రేవీ అంత చిక్కగా వస్తుంది అన్నమాట మనకు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని గిన్నె అయితే పెట్టుకుంటున్నాను. కొంచెం వెడల్పుగా ఉండేటట్టే చూసుకోవాలండి. చేప ముక్కలు అనేది ఒకదాని మీద ఒకటి పడకుండా సపరేట్గా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే నేను ఒక 2 పావులంత ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. కొంచెం చేపల కూరలకైతే ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది. బిర్యానీ ఆకు వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, వేయాలని ఏం లేదు. నేనైతే కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఒక్కొక్కటిగా అందులో వేసుకుంటున్నాను. కొందరు ఇదే ప్లేస్లో కొందరు ఆనియన్స్ కూడా వేసుకుంటూ ఉంటారండి. ఒకవేళ మీరు ఆనియన్స్ వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు, కానీ నేనేం వేయట్లేదు. అన్నీ ఒకేసారి వేసేసానండి చేప ముక్కలు. ఒక 2 నిమిషాలు అయితే అట్లా మూత పెట్టేస్తున్నాను, కదపలేదన్నమాట. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. మంచిగా ఫ్రై అవుతున్నాయి. స్పూన్ అయితే ఏం పెట్టట్లేదండి. జస్ట్ క్లాత్ అటు ఇటు పట్టుకొని 2 వైపులు క్లాత్ పట్టి ఇలా కదుపుతున్నాను అన్నమాట, అంతే. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలకైతే మంచిగా ఇలా అయితే కుక్ అయిపోయాయి. మనకి ఇలా కొద్దిగా డిఫరెంట్ అయిపోతాయి అన్నట్టు చేప ముక్కలు. ఇందాక మనము చింతపండు గుజ్జు ఉంటుంది కదా, అది వేసుకుంటున్నాము. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా చేప ముక్కలకు గ్రేవీ మనకు చిక్కగా రావాలంటే మాత్రం చేప ముక్కకు కొద్దిగా మునిగి కొద్దిగా పైకి వస్తే చాలండి గ్రేవీ. ఇంకెక్కువ వేసుకుంటే సాంబార్లాగా అయిపోతుంది అన్నమాట. ఎక్కువగా ఏం అవసరం లేదు, చేపలు తొందరగానే ఉడికిపోతాయి. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందామండి అందులో. నేను ఇప్పుడే టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. నేను ఒక 2 టీ స్పూన్లు అయితే వేసాను. ఒకసారి కదుపుకుందామండి. ఒకసారి సూప్ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇంకొంచెం కావాలంటే మీరు పోసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడైతే మూత పెడదామండి. ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిస్తున్నాను. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి అయితే చూద్దాం. అందులో మెంతులు జీలకర్ర ఈక్వల్గా తీసుకొని బాగా వేయించి పౌడర్ చేసుకున్నదాన్ని నేను 1 స్పూన్ అయితే వేస్తున్నానండి. ఇది కంపల్సరీ వేస్తేనే చేపల కూరకైతే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. అందులోనే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను.
ధనియాలను వేయించి పౌడర్ చేసుకున్నాను, అదే ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ కదపాలండి. ఒకసారి ఏమన్నా ముక్కల మీద మసాలాలు పడిపోయి కొంచెం కలవలేదనుకోండి, ఇలా స్పూన్ తోటి మెల్లమెల్లగా అనాలి. ఎక్కువగా అంటే చేప ముక్కలు విరిగిపోతాయి అన్నమాట. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకున్నానండి. ఇప్పుడైతే ఒక 2 నిమిషాల తర్వాత చూసారా సూప్ ఎంత బాగుందో. అంతే అండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న చేపల పులుసు అయితే తయారైపోయిందండి. కొర్రమీను చేపల పులుసు నేను తయారు చేసింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.